నమస్తే. హరహర మహాదేవ. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక సోమవారం. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రం సామర్లకోట వెళ్ళాము. ఆ క్షేత్రం చూపిద్దామని. ఇది క్యూ లైన్, 100 రూపీస్ క్యూ లైన్లో మేము ఉన్నాము. 100 రూపీస్కి చాలా, అసలు క్యూ లైన్ పెద్ద ఏం ఉండదు. ఇక్కడ 20 రూపీస్ది, 50 రూపీస్ది మళ్ళీ ఉచిత దర్శనం ఉంటుంది. అవి బయట నుంచి ఉంటాయి ఆ లైన్లు. ఇవైతే లోపలికి, గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. 100 రూపీస్ది 100 రూపీస్ది లైన్లోకి ఇలా వెళ్తున్నాం మేము. ఇక్కడ దంపతుల కింద పూజలు గట్టా చేస్తున్నారు ఈ ఆవరణలో. ఇంక ఇది లోపల, గుడి లోపల అనమాట. గుడి ఆవరణలో, ఇంకా లోపలికి కాదు, చుట్టూ ఖాళీగా ఉన్న ప్రదేశం అనమాట. మా వారు దీపం వెలిగించుకుంటానని దీపం కొన్నారు. ఆ దీపం పట్టుకుని మనం దర్శనానికి కుదరదు కదా, దీపం ఇక్కడ గుళ్ళో వెలిగించేస్తానంటున్నారు అనమాట. దీపాన్ని వెలిగించుకోవడానికి మేము వెళ్తున్నాం. మేము ఇంకా లైన్లోకి వెళ్ళలేదు. 100 రూపీస్ లైన్ లోపల వేరేగా ఉంటుంది. అందులోకి వెళ్ళకుండా మేము గుడి ఆవరణలోకి వెళ్ళి ముందు దీపం వెలిగించుకుందామని చూస్తున్నాము. దీపం పక్కనే పెట్టేసి దర్శనం వచ్చేద్దాం లేకపోతే అని నేను చెప్పాను. వద్దు, వెలిగించేసుకుంటే గుడిలో వెలిగించుకుంటానని చెప్పారు అనమాట. సరే అయితే అనేసి గుడిలో వెలిగించుకుంటున్నారు. ఇక్కడ ఆవరణలో, ఇక్కడ దేవుడి దగ్గర దీపాలు వెలిగి ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడనమాట. ఇక్కడ వెలిగించుకుంటున్నారు ఇప్పుడు దీపం. అంటే చేతిలో పెట్టుకుని మనం తిరుగుతూ ఉంటే కుదరదు కదా, ఈ లోపల ఇంకా చాలా దిక్కులకి ఇలా తిరుగుతూ ఉండాలి కదా అని చెప్పేసి ముందు దీపం వెలిగించేసుకుంటాను గుడిలో అని దీపం వెలిగించేసుకుంటున్నారు. మనం మామూలుగా రావి చెట్ల కింద, లేకపోతే ఉసిరి చెట్ల కింద, జమ్మి చెట్ల కిందే వెలిగించుకోక్కర్లేదు. మనం గుడిలో ఎక్కడన్నా వెలిగించుకోవచ్చు. దీపారాధన చేయడం మెయిన్. అక్కడ ఆవరణలోని చాలామంది దంపతులు పూజలు కూడా చేసుకుంటున్నారు అనమాట. దర్శనాలే కాకుండా ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు. మనం వచ్చి ఇక్కడ పూజలు కింద చేసుకోవచ్చు అనమాట. మేము మళ్ళీ కిందకి, ఆ ఆవరణ చాలా పెద్ద ఆవరణే. ఇప్పుడు మేము 100 రూపాయలు లైన్లోకి వెళ్తున్నాం అనమాట. ఇది 100 రూపాయల లైన్ ఏంటంటే డైరెక్ట్గా మనకి గుడి దగ్గర ఉన్న లైన్లోకి వెళ్ళిపోతాం అనమాట. పంచారామ క్షేత్రాల్లోని ద్రాక్షారామం ఒకటి మాకు దగ్గరగా ఉంటుంది. సామర్లకోటది కూడా దగ్గరే, పెద్ద ఏం ప్రయాణం కాదు. ఇక్కడ మీద ద్రాక్షారామానికి చాలా జనం వస్తారు. ఈ సామర్లకోట జనం కన్నా పెద్ద రద్దీ అయితే లేదు, కానీ జనం ఉన్నారు. ఇంకా ఇది 100 రూపాయల టికెట్ మొలని పెద్ద జనం కాదు, మనిషికి 100 రూపాయలు అనమాట. ఇంకా ఇక్కడ ఇనప నిచ్చెన లాంటిది ఉండి గుడి పైన ఫస్ట్ మనం పైన దర్శనం చేసుకుని తర్వాత కిందకు వచ్చి దర్శనం చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం పైకి ఎక్కుతున్నాం మెట్లు. ఇది మనకి గుడిలోకే, డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కొంచెం పై మెట్ల దాకా ఎక్కిన తర్వాత మీకు చుట్టూ చూపిస్తాను. అక్కడ ఉచిత దర్శనం మొత్తం గుడి చుట్టూ తిరిగి వస్తుంది అనమాట. పై అంతస్తులో ఎవరైనా ఫస్ట్ పైనే దర్శనం చేసుకుంటారు. పంచారామాలు అంటేనే లింగం పొడవుగా ఉంటుంది కదా, పైన ఫస్ట్ చేసుకున్నాకనే కిందకు వస్తారనమాట. ఇంకా మేము పైకి ఎక్కుతున్నాం కదా. ఇప్పుడు ఈ గుడి చుట్టూ ఉన్న ఆవరణ ఉంటుంది కదా, దాని చుట్టూ తిరుగుతుంది అనమాట ఉచిత దర్శనం. బయట మళ్ళీ గుడికి బయట కూడా పెద్ద ఆవరణ ఉంది, బాగా ఖాళీ స్థలం చుట్టూరును. అక్కడి నుంచి అదంతా తిరిగి వచ్చి అటు బయట నుంచి ఇలాంటి ఇనప స్టైర్స్ ఉంటాయి, అక్కడి నుంచి పైకి ఎక్కి వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ చుట్టూ తిరుగుతారనమాట. చాలా టైం పట్టేస్తుంది. నన్ను అడిగితే
ఎప్పుడు కూడా గుడికి వస్తే ఉచిత దర్శనం లేకపోతే 20-50 రూపీస్ది మనం కొనుక్కోకూడదు. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికంటే వెళ్ళలేము కూడా. అవి లైన్లు దేవుడి దగ్గరికంటే తీసుకెళ్ళవు, బయట నుంచే. అదే దేవుడు ఉంటాడు కదా, దేవుడి నుంచి ఇంకొంచెం దానికన్నా ఎదర్ లైన్లోకి వద్దే రేటు పెట్టిన టిక్కెట్లు పంపుతారు. ఇంకా వాటికన్నా వెనక్కే ఉంటాయి అన్నమాట. 20 రూపీస్ 50 రూపీస్ పెట్టి కొన్నాయి ఉచిత దర్శనం, ఇవన్నీ ఇంక వెనక్కే ఉండిపోతాయి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఎంత రేట్ ఎక్కువ ఉన్న టిక్కెట్ కొంటే మనం దేవుడికి అంత దగ్గరగా వెళ్తాం. పైగా మనకు ప్రయాసం ఉండదు. ఇంకా ఇదిగోండి అలా చూడండి, అదంతా ఉచిత దర్శనం అనమాట. గుడి చుట్టూ మళ్ళీ చుట్టూ ప్రాంగణం ఉంటుంది కదా, చుట్టూ ఆ ప్రాంగణం పైన చుట్టూ తిరిగి వస్తున్నారనమాట వాళ్ళు. నాకు తెలిసి చాలా వరకు 20-50 కొంచెం చిన్న లైన్లు ఉన్నా అన్నీ కలిపేసి ఇందులో కలిపేసి ఉంటారేమో అనుకుంటున్నాను. అందరూ కలిపేసి మళ్ళీ ఇప్పుడు ఇదంతా చుట్టూ తిరిగి వస్తున్నారు అనుకుంటున్నాను. మనం 100 రూపీస్కి క్యూ లైన్ కొనుక్కున్నాం అనుకోండి టికెట్, అది చాలా త్వరగా అయిపోతుంది అనమాట. జస్ట్ మనం అసలు ఎక్కడ నుంచోక్కర్లేదు. ఈ గుడికి అటువైపుకి ఇటువైపుకి కూడా అంగో కనిపిస్తుంది చూడండి. ఇది మెయిన్ కాకుండా పక్కలనమాట. పక్క నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు లైన్లోంచి వెళ్ళగానే ఫస్ట్ కనపడుతుంది శివలింగం. ఎదుటి కాకుండా ఇది పక్కల నుంచి అనమాట. పక్కల నుంచి అభిషేకం చేస్తుంటే మనకు కనపడుతుంది. ఇది భీమేశ్వర స్వామి, కుమారరామ భీమేశ్వర స్వామి అనమాట. పంచారామాల్లో ఒకటి, సామర్లకోట. అభిషేకం చేస్తున్నారు నీళ్ళు దేవుడికి. ఈరోజు కార్తీక సోమవారం కదా, ఇలా వెళ్ళి ఇలా వెళ్తానని నేను అసలు అనుకోలేదు. వెళ్ళి చూసాను. మామూలుగా మేము కార్తీక మాసంలో ద్రాక్షారామము లేకపోతే సామర్లకోట ఏదో ఒకటి అయితే వెళ్తాం. తనకు ఇప్పుడు ఖాళీ అయిందనమాట. ఈరోజు ఖాళీ అయింది. ఈ సోమవారం ఖాళీగానే ఉన్నాను, వెళ్దాం అయితేనే అని చెప్పి తీసుకెళ్ళారు. నాకు నిజానికి ఎక్కడ పడితే అక్కడే పోలీసులు ఉన్నారనమాట. వీడియోలు ఏమీ తీయొద్దని చెప్తున్నారు. నాకు చాలా భయం వేసింది. అలా చేతిలో ఫోన్ పెట్టి మామూలుగా అలా తీసాను అంతేండి. ఇప్పుడు మనం పక్క నుంచి మళ్ళీ అందులోకి వెళ్తున్నాం. నిజానికి 100కి లైన్ పెద్ద ఏమీ లేదని చెప్పాను కదా. ఇక్కడ నుంచి జస్ట్ అలా పక్కకి వెళ్తే మనకి దేవుడికి వచ్చేస్తుంది. జస్ట్ ఇది 2 అంతస్తుల కింద ఉంటుంది. ఇది పై అంతస్తు అనమాట. మనం ఇప్పుడు పైన దేవుడిని దర్శించేసుకున్నాక మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. మళ్ళీ మెట్లు ఆ పక్కకి ఇనపవి ఉంటాయి అనమాట. అవి దిగేసి కిందకి వెళ్ళిపోతే మళ్ళీ కింద లింగాన్ని దర్శించుకుంటాం. ఇది పైన అనమాట. మళ్ళీ కింద కూడా దర్శనం చేసుకుంటాం. నాకు ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ రాజులు ఎప్పుడు దేవతలు అలా మనకి ఎంతో మానసిక ప్రశాంతత కింద ఉంటుంది. ఇలాంటి బాగా ఇప్పుడు కట్టిన దేవాలయాలు కాదు కదా, ఇవి చాలా పురాతనమైనవి కదా. ఇలాంటి దేవాలయాలకు వచ్చినప్పుడు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. హరహర మహాదేవ శంభో శంకర, నమశివాయ 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 అని అనుకుంటున్నాను నేను. వినాయకుడు
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది 20 రూపీస్ 50 రూపీస్ లైన్లు, ఈ లైన్కి వెనకాలకే కట్ అయిపోతాయి అనమాట. అక్కడి నుంచి వాళ్ళు దండం పెట్టుకుని పక్కల నుంచి కిందకి దిగేస్తారు. ఇది 100 రూపీస్ లైన్ ఏమో వేరే వైపు నుంచి దిగుతాం అనమాట కిందకి. అందుకే ఎప్పుడు కూడా మనం పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం బాగా ఎంత కాస్ట్లీ టికెట్ ఉంటే అది కొనుక్కోవడం మంచిది. అప్పుడు మనం దేవుడిని దగ్గరగా చూడడానికి ఉంటుంది. దేవుడు హుండీల్లో డబ్బులు వేసే బదులు ఆ డబ్బులు వేయకుండా మనం టికెట్ కొనేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది నాకు. ఇదిగో దేవుడు శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రం, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి. అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పక్క నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ చూడొచ్చు అనమాట. ఈ పక్క నుంచి కూడా చూడొచ్చు. స్ట్రైట్గానే కాకుండా అటు ఇటు రెండు పక్కల నుంచి కూడా చూసేలాగా ఉన్నదన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇటువైపు వచ్చాం కదా, ఇక్కడ దిగేయడానికి ఈ పక్క దిగేయడానికి ఈ పక్క నుంచి మళ్ళీ కనపడుతుంది. ఎక్కడికక్కడ పోలీసులు ఉండి వెళ్ళిపోమంటున్నారనమాట. ఎవరిని అదే జస్ట్ అలా దర్శనం చేసుకోవడం తప్ప ఆగడానికి లేదు. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి మెట్ల కింద ఇనుప మెట్లు ఉన్నాయి, ఇక్కడి నుంచి కిందకి దిగాలన్నమాట. అదంతా కూడా ఉచిత దర్శనం. వాళ్ళు అందులోనే నాకు తెలిసి 50-20 కూడా కలిపేసి ఉంటారు అనుకుంటున్నాను. గుడి లోపలికి ఎంటర్ అయ్యేదాకా వేరు లైన్లు ఉన్నా అంతా కలిపి అందులో కలిపేసి అదే ఇప్పుడు అలా చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నాను నేనైతేనే. మొత్తం అలా నలుచదరంగా అంతా తిరిగి మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక స్ట్రైట్గా వచ్చాం కదా, ఆ స్ట్రైట్లోకి వస్తారు. స్ట్రైట్గా దేవుడి దగ్గరకు ఉన్న లైన్లోకి వస్తారనమాట. ఇంక మనం కిందకి దిగేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం శివలింగం కింద అనమాట, కింద దర్శించుకోవాలి కదా. మళ్ళీ కింద లైన్లో చిన్నదే లైను, అందులోకి వెళ్ళిపోయాం. అక్కడ లైన్లో ఉన్నాం అనమాట. ఇంకా పైనుంచి దేవుడి ఆలయానికి నిబ్బరంగా వస్తున్నారు వాళ్ళు, ఉచిత దర్శనం. ఇదంతా చుట్టూ ప్రాంగణం అనమాట, చుట్టూ ప్రాంగణం. ఇప్పుడు మేము కింద శివలింగం ఉంది కదా, అదే కింద ఉంది కదా, దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ మామూలు జస్ట్ దర్శనం చేసుకోవడం అంతే. పైనుంచి అభిషేకం చేసిన నీళ్లు గట్రా కిందకు వచ్చేస్తున్నాయి, కానీ చాలా చీకటిగా ఉంది, అంత ఏం కనిపించట్లేదు. ఈ ఫోటోలు వీడియోలు తీయొద్దని పంతులు గారు చెప్తున్నారు. నేను జస్ట్ అలా పెట్టాను అంతే, ఎంతో కొంత కనపడద్దేమో అని. ఇక్కడ కింద బాగా చీకటిగా ఉందన్నమాట. లోపలికి జస్ట్ దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేయడం. ఇక్కడ కూడా దీపాలు వెలిగించేస్తున్నారు. ఇక్కడ గాలి కూడా ఆడట్లేదు. ఇక్కడ దీపాలు వెలిగిస్తే పొగ వచ్చేసి అసలు శ్వాస కూడా పీల్చుకోలేము, ఎందుకంటే గాలి ఎక్కడికి వెళ్ళదు. ఆ మంట ద్వారా వచ్చింది ఉంటుంది కదా పొగ, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటే ఆక్సిజన్ కూడా ఉండదేమో అనిపించింది నాకు. దీపాలు వెలిగించొద్దని చెప్తున్నారు అక్కడ వాళ్ళు, సిబ్బంది ఉంటారు కదా. మేము బయటికి వచ్చేసిన తర్వాత జస్ట్ ప్రాంగణం అంతా వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు, అసలు నాకు నిజానికి చాలా భయం వేసింది పోలీసుని చూస్తే. ఇదేంటంటే పేపర్ మీద పెన్నుతో రాసుకుంటున్నారు పిల్లలు. వీళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తున్నట్టున్నారు. ఎంతమంది పిల్లలు తిరుగుతున్నారో. ఒక చీటీ మీద 108 అంకెలు ఉంటాయి అనుకుంటా. ఒక్కొక్కసారి తిరిగినప్పుడల్లా పెన్నుతోటి ఇలా ఆ పేపర్ ఉంటుంది కదా, దాని మీద ఇలా గీసుకుంటున్నట్టున్నారు. 109 ప్రదక్షిణలు పరుగుల కింద తిరిగేస్తున్నారు పిల్లలు, చిన్నపిల్లలు కదా. ఒక 20 ఏళ్ళు ఉన్న పిల్లలు తిరిగేస్తున్నారు, పరుగుల కింద తిరిగేస్తున్నారు. ఇదంతా కూడా ఇంకా దేవుళ్ళు, చిన్న దేవుళ్ళు ఉన్నారు ప్రాంగణం. మనం ఇంకా బాలా త్రిపుర సుందరి దేవిని దర్శనం చేసుకోవాలి. ఒకసారి ఇదంతా జస్ట్ తిరిగేసి వచ్చిన తర్వాత లైన్లో నుంచుందాం. అక్కడ కూడా చిన్న లైన్ ఉందన్నమాట.
ఆ తర్వాత మేము బాలా త్రిపుర సుందరి దేవిని కూడా దర్శనం చేయడానికి లైన్లో ఉంటే అక్కడ పంతులు గారు తీయొద్దని చెప్పేశారు. ఇంకా అది తీయలేదు, ఆ బిట్టు రాలేదన్నమాట. దీని పైన ఇంకొక అంతస్తు కింద ఉంది కదా, అక్కడేమో ఉచిత దర్శనం పైన తిరుగుతుంది అనమాట. కింద దర్శనాలు అయిపోయి కిందకు వచ్చేస్తాం. వచ్చాక అమ్మవారిని దర్శించుకున్నాక చూస్తే ఇంక ఇదంతా ఇలాగా చూడొచ్చు. ఇలా పూజలు చేయించుకునే వాళ్ళు, పంతులు గారికి ఏమన్నా దానాలు ఇచ్చుకునేవాళ్ళు, సోమవారం కదా ఏదన్నా చేసుకునేవాళ్ళు, అలాగా ఎవరు 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 పూజ వాళ్ళు చేసుకునేవాళ్ళు, దంపతుల కింద వచ్చి చేసుకునేవాళ్ళు అలాగా చేసుకుంటున్నారు. నేను గుడి మొత్తం గుడి చుట్టూ ఒకసారి తిరుగుతున్నాను అనమాట. ఇది గుడి చుట్టూ తిరుగుతున్నాను. ఇది ఇప్పుడు లోపల ప్రదక్షిణ చేయాలంటే ఇలాగే తిరగాలి. ఒకసారి ఇలా తిరిగితే మొత్తం అంతా ఒక ప్రదక్షిణ అయినట్టు. మళ్ళీ ధ్వజస్తంభం గట్రా గుడికి బయట ఉందన్నమాట. అది మళ్ళీ వేరే ప్రాంగణం. ముందు గుడి చుట్టూ ఉన్న లోపల ప్రాంగణం ఇది, చుట్టూ కట్టడం ఉండి మళ్ళీ ఈ ప్రాంగణం చుట్టూ మళ్ళీ బయట ఇంకొకటి ఉండి తర్వాత చుట్టూ ప్రహారీ కూడా ఉంటుంది అనమాట. చాలా పెద్దది ఖాళీ స్థలం, పెద్ద గుడి. మనం ఉచిత దర్శనాలు లాంటి వాటిల్లో పడిపోకుండా ఇలాగా అయితే మనకి చాలా బాగుంటుంది. మనం అలాంటి ఉచిత దర్శనాలు వాటిల్లోకి వెళ్తే ఉన్న ఓపిక అంతా లైన్లోనే అయిపోయి ఎప్పుడుకో బయటకు వస్తాం. చాలా టైం అయిపోతుంది, గంటలు గంటలు టైం అందులోనే గడిచిపోతుంది. అక్కడి నుంచి ఇలా చుట్టూ ఇలాగ ప్రాంగణం అంతా తిరిగేసి వచ్చేస్తే అయిపోయిందనమాట. ఇక్కడికి ఇలా ఇంకా మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టానో నేను అక్కడికి వచ్చేసాను, చుట్టూ తిరిగి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ బాలా త్రిపుర సుందరి దేవిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళాం. అక్కడ పంతులు గారు తీయొద్దని చెప్పారు. ఇంక ఇది అదే అనమాట, ఇక్కడ జనం కనపడుతున్నారు ఆ లైన్ అనమాట. ఇంక ఇది పుష్కరిణి అనమాట. ఇప్పుడు ఈ శివాలయం చెప్పాను కదా, అక్కడ బయటకు ఉంది కదా చూడండి, అందులోంచి శివలింగం మీద నీళ్లు పోయడం, అందులోంచి వచ్చి బయటికి బిందెలతో తోడి అటు నుంచి పుష్కరిణిలోంచి నీళ్లు తోడుకుని అక్కడి నుంచి అలా లోపలికి వెళ్తారనమాట. ఇది బయట నుంచి తీసాను నేను. అక్కడ అసలు ఖాళీ లేదనమాట. వాళ్ళు బిందెలతో ఉన్న వాళ్ళు వాళ్ళే సరిపోయారు, వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి లోపలికి వెళ్తారనమాట. మేము ప్రాంగణం ఆ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ జమ్మి చెట్లు, ఉసిరి చెట్లు, దీపాలు పెట్టుకోవడం అనమాట. ఇక్కడ జమ్మి చెట్టుకి మళ్ళీ ఉసిరి చెట్టుకి దీపాలు పెట్టుకుంటారు. ఇది ఏంటంటే అన్నదానం అనమాట. అన్నదానం ఎలా అంటే అప్పటికి ఇంకా టైం 11 అయ్యిందేమో, ఇంకా మొదలవ్వలేదు, 11ంటికి మొదలవ్వలేదు, ఇంకొక అరగంటకి మొదలవుద్దేమో. పెద్ద జనం లేదు అనుకున్నాను. వీళ్ళందరూ ఆ పక్కకి లైన్లు కనపడుతున్నాయి కదా, 2 లైన్లు కనపడుతున్నాయి. ఆ 2 లైన్లు కూడా ఒకటే లైన్ అనమాట. 2 సార్లు తిరిగింది. మనం ఇంకా చివరికి వెళ్ళిపోయి నుంచోవాలి, ఇదంతా ఒకటే లైన్ అని చెప్పారు. సరే అనేసి ఇప్పుడు ఇంకా ప్రారంభం అవ్వలేదు, మొదలవుతే లోపల భోజనాలు పెట్టి లోపల చాలా ఖాళీ ఉంది కదా, బఫే టైప్లో పెట్టి మళ్ళీ అంత క్షణం పావుగంటలో ఖాళీ అయిపోతారు, వరుస పెట్టి అయిపోతారు జనం అని చెప్పారు. సరే అయితే ఎలాగో ఇప్పుడు పెద్ద ఏం టైం అయిపోలేదు కదా, పోనీ ఒక పావుగంట అరగంట ఉందాం అని చెప్పేసి నుంచున్నాం అనమాట మేము ఈ లైన్లో. ఇక్కడ ఏమైందంటే ఇంక నుంచోడానికి కూడా ప్లేస్ లేనంతగా ఈ చివర ఏమైందంటే ఈ ప్రాంగణానికి బయట ప్రాంగణం అనమాట. ఇది లోపల గుడి ప్రాంగణం కాకుండా గుడి లోపల ప్రాంగణం అయితే చుట్టూ తిరగొచ్చి ఇది ఏం చేశారంటే ఇక్కడితో ఇక్కడ మూసేశారనమాట ఓ పక్కకి. ఇంక ఇక్కడ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇందులో పెట్టారనమాట. ఆ పక్కన కట్టడం కనపడుతుంది కదా, అందులో పెట్టేవారు. చాలా తక్కువ జనం ఉండేవారు. అంటే అది రోజులు సంవత్సరాలు గడిచి కొద్ది ఏమవుతుందంటే జనం పెరిగిపోతున్నారు పూర్వం మీద, ఇప్పుడు ఇంకా పెరిగిపోయారు, ఎక్కువ భక్తులు వస్తున్నారనమాట. ఈ అన్నదానం మొదలవుతే జనం అంతా వెంటనే క్లియర్ అయిపోతారు అని చెప్పారనేసి మేము నుంచున్నాము లైన్లో. మేము నుంచున్నాక ఆ లైన్ కదిలింది. ఇంక ఇలా పెట్టారనమాట, బఫే టైప్లో పెట్టారు.
ఆ కూరలు కానీ అవి కానీ పెట్టారు కానీ ఆ భోజనం అంత అనిపించలేదు. కానీ దేవుడు ప్రసాదం కదా, మనం ఏమి అనకూడదు. మజ్జిగ వేసుకు తింటే బెటర్ అనిపించింది అనమాట నాకు. అవి ఇంతకుముందు మేము తొలి తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ కూడా అంత ఏమీ రుచిగా అనిపించలేదు. అయినా మన ప్రసాదాన్ని ఏమి అనకూడదు కదా. ఆ భోజనం అన్నప్రసాదం తినేసి వీళ్ళైతే మొత్తానికి కోట బియ్యం అంటారు కదా, అలాంటిది వండి పెట్టినట్టు అనిపించింది నాకు. అన్నం ముద్దగా అనిపించింది. ఇక్కడ భోజనం చేసిన తర్వాత జస్ట్ అలా జనాల్ని తీసనమాట. ఇంకా వాటర్ ప్యాకెట్స్ ఇక్కడి నుంచి ఇలా ఇంకా బయటకు వెళ్ళిపోయి దారి వేరే అనమాట. ఇక్కడి నుంచి భోజనాలు పెట్టి వచ్చి వైపు కాకుండా మరొక వైపు నుంచి దారి ఇచ్చారు, అటువైపు నుంచి వెళ్ళిపోమని చెప్పారు. నేను మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోకుండా ధ్వజస్తంభం ఉంటుందని చెప్పాను కదా, అక్కడికి వెళ్దాం. ఇంతకు పూర్వం ఎలా కావాలంటే అలా తిరిగేసి ఇలా గట్రా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఎక్కడికక్కడ ద్వారం వేరేగా పెట్టేసి వాళ్ళు ఇచ్చిన దారులంటూ వెళ్ళమని చెప్తున్నారు. మనం ఎలా కావాలంటే అలా తిరిగేయడానికి లేదనమాట, మూసేసి చెడుతున్నారనమాట. మళ్ళీ ఇప్పుడు మనం వీళ్ళు వెళ్ళమన్న దారిలోంచి వెళ్ళి మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇంకో వైపు నుంచి వచ్చి చూడాలన్నమాట, చెయ్యాలి ఏదైనా. ఇంకా దీపారాధన చేసుకోవడానికి ఇది జమ్మి చెట్టు అనమాట. జమ్మి చెట్టు ముందు దీపాలు పెడుతున్నారు. ఇక్కడ దీపాలు వెలిగించేసుకుని ఉసిరి చెట్టు కూడా ఉంది అక్కడే. ఉసిరి చెట్టు కాడ దీపాలు వెలిగించుకుని ఇది ఉసిరి చెట్టు అనుకుంటా. ఇంకా చూడండి అంతానే గార్డెన్ లాగా బాగా ఖాళీ స్థలం అనమాట. ఈ పూర్వకాలపు గుళ్ళకి బాగా ఖాళీ స్థలం ఉంటాయి. ఇది ఉసిరి చెట్టు కాడ దీపాలు పెడుతున్నారు. ఇటు నుంచి ఇలా వచ్చేస్తే ఇక్కడ ఇదేంటంటే గుడికి వెనకాల ఆవరణ అనమాట. వెనకాల కాదు, ఎదురుగా ఉండి ఆవరణ అంటే పుష్కరిణి తర్వాత ఉండి ఖాళీ స్థలంలో ధ్వజస్తంభం ఈ ఉంటాయి కదా. ఇది రావి చెట్టు అనుకుంటా. ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఉచిత దర్శనం ఉన్న క్యూ లైన్ ఈ విధంగా పైకి ఎక్కుతాయి అనమాట. ఈ ఎదరు నుంచి ఇక్కడ దీపాలు కూడా వెలిగించేసుకున్నాక నేను మళ్ళీ అటువైపుకి ఈ చెట్టుకి ఆ పక్కకి ఉంది శివలింగం, దాని మీద నీళ్లు పోస్తున్నారనమాట. ఇప్పుడు 108 బిందులతో నీళ్లు పోస్తారు కదా, ఆ 108 నీళ్లు పోసి ఇది పిల్లలు లాంటి వాళ్ళు పోస్తారు కదా, వాళ్ళు పోస్తుంటే అది కూడా తీసాను అనమాట. ఇంక ఇది ఉచిత దర్శనం. ఇది ఇప్పుడు వీళ్ళు గుడిలోకి వెళ్తున్నారు అనమాట. గుడికి పైకి వెళ్తున్నారు. పైకి వెళ్ళడానికే వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరుగుతుంది లైన్ అని చెప్పాను కదా. ఇక్కడ ఆల్రెడీ ఇలా ప్రాంగణం అంతా తిరిగే ఉంటుంది. మళ్ళీ అటు లోపల చెట్లు అనమాట, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది శివలింగం మీద నీళ్లు పోస్తున్నారు. 108 బిందులు పోసేది ఎలా అంటే పుష్కరిణి దీని ముందు ఉందన్నమాట. నేను ఇందాక చూపించాను కదా పుష్కరిణి, దానికి ఇందులోంచి బయట నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ పోసేసి మళ్ళీ బయటికి వెళ్ళిలా పెట్టారులే. ఇంతకుముందు ఇందులోంచి కూడా ఉచిత దర్శనం వచ్చేస్తే నీళ్లు పోయాలంటే బయటికి నుంచి తిరిగి ఒకసారి నేను కొన్ని బిందెలు నీళ్లు పోయడానికి బయట నుంచి తిరిగి నడిచొచ్చి ఇంకో వైపు నుంచి పుష్కరిణిలో నీళ్లు తెచ్చి వచ్చేటప్పుడు మాత్రం ఇలా రమ్మనివ్వరు. మళ్ళీ బిందె పట్టుకు వెళ్ళి నీళ్లు తేవడానికి ఇంకొక వైపు మార్గం ఇచ్చారు. అది ఎంత దూరం ఉండేదో. ఇదైతే సులువే అనిపించింది, కానీ ఇది కూడా కష్టమే, కానీ పర్వాలేదు. మొత్తం అది నీళ్లు తేవాలంటే ఎంత టైం పట్టేసిందో. నేను పోసినప్పుడు నీళ్లు పోయాలంటే చాలా టైం పట్టేసింది. ఇప్పుడైతే పుష్కరిణి జస్ట్ గోడ అవతల ఉన్నట్టు ఉంటుంది. వెళ్ళిపోయి నీళ్లు పోసేసి మళ్ళీ వెంటనే ఆధారంతో రమ్మంటున్నారు కాబట్టి పర్వాలేదుగా అనిపించింది నాకు. కానీ చాలా జనం పోస్తున్నారనమాట.
ఆ జనం కూడా చూడండి, లైన్లో వెళ్తున్నారు, లైన్లో వస్తున్నారు, చాలా జనం అనమాట. నేను పోసినప్పుడు ఏమీ లైన్ లేదు, కానీ అప్పుడు చాలా దూరం వచ్చేసింది. బయట నుంచి వెళ్ళి పుష్కరిణిలో తేవడం, వచ్చేటప్పుడు మాత్రమే గుడి లోపలికి ఇలా వచ్చి దారిచ్చారు, వెళ్ళేటప్పుడు వెళ్ళకూడదని చెప్పారనమాట. ఇప్పుడేమో వీళ్ళు ఇలాగే వెళ్ళిపోయి ఇలాగే వచ్చి ఇలా చేశారు. ఉచిత దర్శనం వాళ్ళని ఈ లైన్, ఈ పుష్కరిణి వైపు నుంచి వచ్చి ఇలా చేయకుండా వేరే మార్చారులేండి. లేకపోతే అది ఇంకా కష్టం, నీళ్ళు పోయడం అనిపించింది నాకు అప్పుడైతే. ఇప్పుడు కొంచెం పర్వాలేదులే, అక్కడక్కడేమోనే బయటికి వెళ్ళేసి నీళ్ళు తెచ్చేసి ఇలా పూసేయచ్చు. ఇదిగోండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించట్లేదు అనుకుంటే, ఇప్పుడు ఇంక ఈ చెట్ల దగ్గరే వెలిగిస్తున్నట్టున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఇంక దారి లేదు. ఈ ఉచిత దర్శనం 20 రూపీస్, 50 రూపీస్ అన్ని లైన్లు ఇంక ఇక్కడే పెట్టేశారు. ఇదేమో బిందెలతో నీళ్లు పోయడం అని చెప్పాను కదా, ఇక్కడ నీళ్లు పోస్తున్నారు. ఇంకా బయటికి వచ్చేద్దాం మనం అని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇది అన్నదానం జరిగే ప్లేస్. ఈ పక్కన ఎలా ఖాళీ స్థలం ఉందో ఆ పక్కకి అన్నదానం పెట్టారు కదా, అది కూడా ఇలా ఖాళీ స్థలం అనమాట. గుడికి 2 వైపులకి మార్గాలు ఇచ్చారనమాట. ఇప్పుడు మేము ఒక వైపు నుంచి వస్తున్నాం కదా, ఇది ఒక వైపు మార్గం, ఇంకో వైపు కూడా ఉంది. అది ఇంకా రోడ్డు మీదకి వస్తుంది. ఇది బాగా తుప్పల్లోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏదో పెంటలా చెత్తలా ఉన్న వైపుకి వచ్చాం అనమాట. ఇది ఒక మార్గం, బయటికి వెళ్ళాలంటే ఇది ఒక మార్గం, ఇంకొక మార్గం కూడా ఉంది, అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. మేము ఈ పక్క నుంచి బయటకంటే ఇలా వచ్చేసాం, ఇటు నుంచి ఇలా బయటికి రావాలన్నమాట. అస్సలు ఈ ప్రదేశం బాగోలేదు అసలు. ఇక్కడ నుంచి ఇదంతా అస్సలు ఇది గుడి వెనక భాగం అనమాట. ఇంకా గుడి వెనక పక్క అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, కానీ చుట్టూ ప్రహరారీ గోడ. ఇక్కడితో గుడి బయటికి ఇంకా లేదనమాట, మొత్తం గుడి లోపల అయిపోయినట్టే. ఇంకా బయటకు వచ్చేసాం, చుట్టూ ప్రహరారీ గోడ వచ్చేసి నడిచేస్తున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం వేరే ఇంకొక మార్గం ఉందని చెప్పాను కదా, ఇంకో వైపుకి అదిగోండి, అందులోంచి కూడా జనం వస్తున్నారు. అది మళ్ళీ ఇంకో వైపుకి ఉన్న మార్గం అనమాట. అంటే ఇప్పుడు నలుచదరంగా ఉంటే 2 మార్గాలు చూపించాను కదా, 2 పక్కలకి. ఈ 2 బయటకు వచ్చి ఇంకొక మార్గం ఏమో పుష్కరిణిలోంచి నీళ్ళు తెస్తున్నారు, అదొక మార్గం. ఇంకోటి ఏమో మనం దర్శనాలకు టిక్కెట్లు కొని వచ్చిన మార్గం. 4 మార్గాలు అనమాట గుడికి. పుష్కరిణిలో నీళ్ళు తెచ్చి ఆ శివలింగం మీద పోస్తున్నారని చెప్పాను కదా, 108 బిందులది, అదొక మార్గం. ఇంకా 2 లేవు, ఇంకా బయటకు వచ్చి ఈ 2 మార్గాలే అనమాట. మనం ఈ 2 వాటిలోంచి ఏదో దాంట్లోంచి బయటకు వచ్చేస్తే బయటకు వచ్చేస్తాం. ఇంకా ఇటు నుంచి మనం బయటకు వచ్చేసి మళ్ళీ మనం గుడి ముందుకు వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే చెప్పులు బండి అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ముందుకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం గుడి మొదలు వెళ్ళడానికి దర్శనం టికెట్లు ఉంటాయి చూసారా, అక్కడికనమాట. అక్కడికి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ మనం టికెట్లు తీసుకుంటే మళ్ళీ లోపలికి వెళ్తాం. మీరు ఎప్పుడు కూడా పెద్ద టికెట్లే తీసుకోండి, అప్పుడే మీకు దర్శనం చాలా బాగా జరుగుతుంది. మనం దేవుడి దగ్గరికి కూడా వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, ఎవరివన్నా వెళ్తాం అనుకో, దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మాకు నిజానికి చాలా బాగా జరిగింది అనిపించింది నాకు. ఈరోజు ఇలా వెళ్దాం అనుకోవడం ఏంటో అన్నీ కరెక్ట్గా కుదిరినాయి అనమాట. బాగానే అనిపించింది. వెళ్దాం అనుకోగానే సరే అనేసి బయలుదేరాం. ఇంక ఇలా బయటకు వస్తున్నా నాకు ఏదో తిరునాళ్ళకి వెళ్ళినట్టే అనిపించింది అనమాట. ఎంత జనము, వెళ్ళి వచ్చేవాళ్ళు, టూరిస్ట్ బస్సులు. ఇప్పుడు ఏంటంటే ఇలా కార్తీక మాసంలో గట్రా ట్రావెల్ నడిపే వాళ్ళు గట్రా
వాళ్ళందరూ ఇలాగ ఇంతమంది అని అయితే మేము పంచరామాలు అన్నీ తిప్పి తీసుకొచ్చేస్తాం అనేసి వచ్చేస్తున్నాయి అనుకుంటా. ఎక్కడికక్కడ ఈ పెరుగుకొని మనకి తీసుకొచ్చే సౌకర్యం ఉంటే మనం ఏదోలా వస్తాం కదా, అలాగా అంతా బాగా సౌకర్యాలు పెరగడం వల్ల భక్తులు రావడానికి బాగుంటుంది అనిపించింది, వస్తున్నారు అనిపించింది నాకు. భార్యాభర్తలు అయితే బండి మీద వచ్చేయచ్చు, వద్దే దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమో నేను అనుకోవటం బస్సుల మీద రావడం ఇంత జనమని కలిపి వస్తారు కదా, వాళ్ళు ఇంకా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఆ విధంగా దర్శనం చేసేసుకుని మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇక్కడ ఇది ఉంటుంది, పేరు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్ ఫస్ట్ అనమాట. ఇది ఇలా కాలువ గట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఫస్ట్ అనమాట. ఇది ఫస్ట్ అది ఇలా ఎంటర్ అవుతాం, లోపలికి ఎంటర్ అవుతాం ఫస్ట్ అనమాట. ఇదంతా కాలువ గట్టు, ఆ పక్కకి రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద బస్సులు దిగేసి వెంటనే ఇంక ఇలా రావడానికి నడిచొచ్చే వాళ్ళకి ఇలా బ్రిడ్జ్ ఉందన్నమాట. ఈజీగా అక్కడ రోడ్డు మీద బస్సులు ఏ ఆటోలు లేకపోతే ఏముంటే అవి రోడ్డు మీద దిగేసి ఆ బ్రిడ్జ్ నడుచుకుంటూ వచ్చేస్తే వాళ్ళకి చాలా వరకు నడవలసిన అవసరం లేదు. బండి మీద, కార్ల మీద, లేకపోతే ఏమైనా పెద్ద వాహనాల మీద వచ్చేవాళ్ళు ఇంక ఇలా మొత్తం ఇదంతా వచ్చి తిరంగా నేను ఇంత చూపించాను కదా, ఇక్కడ దిగేసి అలాగా ఆ పక్కకి మధ్యలో ఒత్తిడి ద్వారా నడిచొచ్చేయచ్చు. ఇక్కడ బస్సులు దిగేసి లోపలికి అది ఉంది, అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళి. ఇప్పుడు మేము మళ్ళీ జర్నీ మొదలు పెట్టామన్నమాట. నేను పెళ్ళికి ముందు పెద్ద ఎక్కడికి ఏమీ వెళ్ళలేదు నిజానికి. మా వారే నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళారు చెప్పాలంటే. ఇప్పుడు ఇది డిసెంబర్ కదా, సుబ్రహ్మణ్య షష్ఠి గట వస్తుంది కదా, మా ఊర్లో చిన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉండేది. మా ఊర్లో కూడా ఉండేది కాదు, మా ఊరికి ఇంకో ఊరు ఉండేది, 2 ఊర్లకి మధ్యలో ఉండేది ఆ గుడి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు. చిన్ని గుడి అంతే, ఏమీ తీర్థం కింద కూడా ఉండేది కాదు, ఏవో 1-2 కొట్లు ఉండి అంతే ఏముండి కదా. అక్కడే మా మమ్మీ ఏదైనా చిన్నది పెద్దదో ఏదైనా చిన్న బొమ్మ కొనేది, అంతే అయిపోయింది. నేను ఫస్ట్ టైం మా పెళ్ళి అయిన తర్వాత మా వారు షష్ఠికి తీసుకెళ్తానని చెప్పేసి తీసుకెళ్తే ఆశ్చర్యపోయాను అనమాట. ఎంత పెద్ద తీర్థము నేను ఫస్ట్ టైం చూసాను, అంత పెద్ద తీర్థాలు ఉన్నా అంటే పెద్ద తీర్థాలు జరిగి గుళ్ళకి నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంత పెద్ద తీర్థాలు అలాగే తనే ఎక్కడికన్నా తీసుకెళ్ళారనమాట. మా అమ్మమ్మగారు ఊరు కూడా మా ఊరు పక్కనే ఉండేవి, అందుకని మేము బస్సు కూడా ఎక్కింది ఏమీ లేదు అసలు. మేము జస్ట్ నడిచి కూడా వెళ్ళిపోయేవాళ్ళం. మా అమ్మమ్మగారు ఊరు వెళ్ళాలంటే మేము ఏ బస్సులో ఎక్కక్కర్లేదు. మా అమ్మగారు ఊరు మా అమ్మమ్మగారు ఊరు పక్క పక్కనే అయితే జస్ట్ నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. దాంతో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఏం లేదు, అంటే పెద్ద ఏం చూడలేదన్నమాట. నాకేం తెలియ కూడా, మామూలుగా ఏమైనా గుళ్ళకి వెళ్తాం ఇలా తీర్థాలు జరుగుతాయి ఏమి తెలియవు అనమాట. ఇది వచ్చేటప్పుడు పంట పొలాలు అనమాట. ఇవన్నీ కూడా సరదాగా తను స్పీడ్గా వద్దే స్పీడ్ ఏమి నడపరు, కానీ వస్తుంటే స్పీడ్గా వస్తున్నట్టు అనిపించింది నాకు. అవన్నీ సరదాగా తీసాను. అన్నీ కూడా పంటలన్నీ కోసినట్టున్నారు, పచ్చగా లేవన్నీ ఒడ్డైపోయినాయి. మధ్యలో వాన వచ్చింది కానీ పర్వాలేదు, అందరూ ఒబ్బడైపోయినట్టున్నారు. సరదాగా తీసాను అనమాట. వెళ్ళేటప్పుడు తీయలేదు నేను, ప్రయాణం చేస్తాడు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు సరదాగా వీడియో అని తీసాను అనమాట. ఇక్కడి నుంచి ఈ క్లిప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఇక్కడ ట్రాక్టర్లో చేసే ఇది మొత్తం పంట పడిపోయిందా, ఇదేంటి?
మేకలు గట్ట కనిపిస్తాయి. మేకలు కనిపించినాయి అని తీసాను నేను వీడియో. పంటల్లోని మేకలను వదిలేరనమాట. మేకలు పొలంలో చేస్తున్నాయి అన్నమాట, మేస్తున్నాయి. ఈరోజు చాలా సరదాగా గడిచింది అనిపించింది నాకు. అంటే ఎటువంటి అప్సెట్లు అవ్వకుండా బాగానే జరిగింది అనిపించింది. సరదాగా అలా బయటికి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు అనిపించింది. ఇది మిషన్ కోసేసి ఉండల కింద చుట్టేసినట్టుంది. నాకు ఎంతో సరదాగా అనిపించి వీడియో తీసాను అనమాట. అవి చూడండి ఎంత అందంగా. మిషన్ ఏదైనా పని పద్ధతి ప్రకారం చేస్తుంది కదా. ఉండలు చుట్టింది చక్కగానే. ఎంత అందంగానో చుట్టింది. క్లియర్గా కనపడుతుంది అసలు ఫోన్లో. ఉండలు చుట్టేసింది చక్కగా. ఒట్టిగడ్డిని ఉండలకి చుట్టేసింది. ఇక్కడితో ఇంకెండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే థ్యాంక్ యూ.